జాతీయ స్థాయి ప్రముఖ గాయని పద్మ విభూషణ్ గ్రహీత శ్రీమతి ఆశా భోస్లే ఆదివారం కన్నుమూశారు. ఓ రిపోర్ట్. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ గాయని ఆశా భోస్లే తుది శ్వాస విడిచారు. ఈమె వయసు 92 సంవత్సరాలు. గుండె ఊపిరితిత్తుల సమస్యతో శనివారం ఆసుపత్రిలో చేరగా ఆదివారం కన్నుమూశారు. ఈ మేరకు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధృవీకరించారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆశా భోస్లే జన్మించారు. ఇప్పటి వరకు 1000కి పైగా బాలీవుడ్ చిత్రాలకు ఆశా భోస్లే పాటలు పాడటం విశేషం. 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులను అందుకున్నారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సైతం అందుకోవడం విశేషం. 2008లో పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు ఆశా భోస్లే సోదరి కావడం గమనార్హం. వందలాది సూపర్ డూపర్ హిట్ హిందీ సినిమా పాటలను పాడి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.